సామెత 23:18 తీసుకుందాం. నీ ఆశ భంగము కానేరదు. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. ఆశ నెరవేరాలి అంటే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తి గల వాని యొక్క హృదయ వాంఛ దేవుడు తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. నిశ్చయంగా దేవుడు నెరవేరుస్తాడు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యమైన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. కొంతమంది హృదయంలో చాలా గాయాలు ఉన్నాయి, వారు అనుకున్నది జరగలేదని. ఇప్పుడు ఆ గాయాలు పక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ఆయనే మీ హృదయ వాంఛను తీర్చగల శక్తిమంతుడు. నక్షత్రాలు అనేవి చీకట్లోనే ప్రకాశిస్తాయి. పగటి వేళ కూడా నక్షత్రాలు ఉంటాయి, కానీ కనబడవు. సూర్య వెలుగులో అవి కనుమరుగై ఉంటాయి. అందమైన నక్షత్రాలు మనకు కనబడాలంటే ఆ చీకట్లో అద్భుతంగా కనిపిస్తాయి. కొన్ని మార్లు జీవితంలో చీకటి అలుముకున్నట్టుగా మీకు అనిపించవచ్చు. చుట్టూ చీకటి కమ్ముకుందా అంటే మీ కొరకు దేవుడు దాచబడిన కొన్ని విషయాలు మీలో నుండి బయటికి ప్రకాశించబోతున్నాయి. ఎంత డార్క్నెస్ పెరిగితే అంత బ్రైట్ గా కనిపిస్తాయి. ఎవరు? నక్షత్రాలు. శ్రమలు పెరిగే కొలది మన విశ్వాసం జ్యోతుల వలె కనిపిస్తాం. అయితే శ్రమను చూసి భయపడకండి. శ్రమలే వద్దని ప్రార్థన చేయొద్దు. శ్రమ, కష్టము, శోధన రాకుండా ఆత్మీయతలో ప్రమోషన్ దొరకదు. శోధన జయించేవాడు ధన్యుడు. యోబు జీవితంలో అద్భుతమైన స్టార్స్ మనకు కనిపిస్తాయి. ఆయన రెండంతలుగా దీవించబడ్డాడు, ఆయన బహుగా ఆశీర్వదించబడ్డాడు, ఆయన చుట్టూ దేవుని కంచి వేయబడింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా యోబుని జ్ఞాపం చేసుకుంటాం. కారణం ఏంటి? అంత స్టార్ లాగా ఎందుకు ప్రకాశిస్తున్నాడు? ఈ వెంట్ త్రూ ఎ డీపర్ డార్క్నెస్. గాఢాంధకారపు లోయలో సంచరించాడండి. యోబు వెళ్ళిన గాఢాంధకారం అటువంటిది ఇటువంటిది కాదు. భయంకరమైన గాఢాంధకరమైన చీకట్లో తన జీవితం నెట్టబడింది. అటువంటి శోధన ఎవరికి రాకూడదు. అన్ని విషయాల్లో నష్టపోయాడు. నిన్నటి వరకు హీరో సడన్ గా జీరో అయిపోయాడు. స్టోరీయే మారిపోయింది. తన గురించి చెప్పుకునే వాళ్ళే లేకుండా పోయారు. పిల్లలు చనిపోయారు. అతని వ్యాపారం మొత్తం కూలిపోయింది. పనివారు పోయారు. అప్పటి వరకు ఉన్నదంతా ఆవిరైపోయింది. తనకంటూ ఏమీ కనబట్ల. ఉన్న ఆరోగ్యం కూడా ఆవిరైపోయింది. శరీరం అంతా చిల్ల పెంకలతో గీరుకుంటూ నానా తిప్పులు పడుతున్నాడు. చర్మ రోగం వచ్చిందట. సో శరీరం బాధించబడుతుంది, ఆత్మ బాధించబడుతుంది, హృదయం కూడా బాధల్లో ఉంది. అంత గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు? దేవుడు అతను తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. ఆయన న్యాయాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన బిడ్డలను ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన తప్పక సాయం చేస్తాడు, నమ్మాడు. అటువంటి నిరీక్షణ కలిగి ఉండండి. ఏది ప్రభా నేను చాలా ఆశించాను, నా పట్ల జరగలేదే అని బాధపడద్దు. నిరీక్షణ కలిగి ఉండండి. సహోదర సహోదరి, నీ ఆశ భంగము కానేరదు. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్డ్. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభా, నీ ప్రజలు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణం తృప్తిపరుస్తున్నావు. నీ ఆశ భంగము కానేరదు అన్నావు. యెహోవా యందు భయభక్తి గల వారి కోరిక ఆయన తీర్చును అని లేఖనాల్లో మీరు సెలవిచ్చారు. భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది, కానీ భక్తి గల వారి యొక్క ఆశ భంగము కానేరదు అన్నావు తండ్రి. ఈ మాటను మీరు నమ్మి ప్రార్థిస్తుండగా మీరు హృదయంలో ఉన్నటువంటి ఆశ అది భంగం కాకుండా సహాయం దయచేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నావు. యవన కుమారులు, యవన కుమార్తెలు, పెద్దలు, చిన్నలు చదువుల గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు, వారి కుటుంబస్తుల రక్షణ కొరకు మేలైన విషయాలు ఆశిస్తుండగా నీ నామ మహిమార్థమైన రాజ్య విస్తరణ కొరకు వారు ఆశించేది, వారి ఆశ భంగం కాకుండా అద్భుత కార్యాలు మీరు జరిగించబోతున్నారు నాయన. ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించారని నమ్ముచున్నా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.